ఇప్పుడు ఐటీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అనంతపురంలోని టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్. పాదయాత్రకు ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధైర్యంతో ముందుకు సాగారన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. రెడ్ బుక్ రాజ్యాంగం ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని అనేకమైన కంపెనీలు మళ్ళా మన ఏపీకి తీసుకొని రాబోతున్నారు. అక్కడ -6 డిగ్రీస్ చలిలో 75 ఏళ్ల ఒక యువ ముఖ్యమంత్రి కనీసం స్వెటర్ లేకోకుండా అనేకమైనటువంటి సిఇఓలతో అయితేమి అక్కడ ఉండే కంపెనీ ఎండీలతోనూ వీళ్ళతో మాట్లాడి అనేకమైన కంపెనీలు మన ఏపీకి తీసుకొని రాబోతున్నారు. దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 7 నెలల కాలంలోనే మన ఏపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి అగ్రిమెంట్లు అయినాయి. మళ్ళా పునర్వైభవం రాబోతోంది. గత 5 ఏళ్లలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక కంపెనీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఒక ఉద్యోగం, కొత్త ఉద్యోగం తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మేము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు 7 నెలల కాలంలోనే గతంలో ఐటీ ఎట్లయితే డెవలప్ చేశారో హైదరాబాద్లో, ఈసారి 2047 విజన్ పెట్టుకొని 2047 లోపల ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని చెప్పేసి 6 ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి ఒక ఇండస్ట్రియలైజేషన్ తయారు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. దానిలో భాగంగానే దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే దానికి అనుగుణంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అనుబంధ సంస్థలు, ఇవన్నీ మన పల్లెల నుంచి వచ్చిన యువకులైతే